ఓం నమస్తే జీ. మనము మన ప్రాచీన ఇతిహాసం గురించి చూస్తున్నాము. అందులో విశ్వ సృష్టి గురించి అసలు ఏంటి, ఎలా జరుగుతుంది అనేది చూస్తున్నాము. ఓం మృతంచ సత్యంచాభిద్ధాత్ తపసోధ్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో వర్ణవః. ఋగ్వేదము 10వ మండలము 120వ సూక్తము 1వ మంత్రము. సో ఇక్కడ ఏమంటున్నారంటే, పరమేశ్వరుని అభిద్ద తపస్సుతోనే శాశ్వత నియమాలకి అనుగుణంగా ప్రకృతిలో కలిగినటువంటి మార్పుల వల్ల ఈ సృష్టి ఉత్పన్నమయ్యింది. అయితే ఆ పరిణామ క్రమంలో ముందుగా ఏమైంది అంటే ప్రళయ రూపరాత్రి అనేది పుట్టింది. సో ఆ అంధకారంలోనే ఆర్ణవ సముద్రం అనేటువంటి స్థూల పరమాణు సముద్రం ఉత్పన్నమైంది. ఆ ఆర్ణవ సముద్రంలోనే పరమాణువులన్నీ దగ్గరగా చేరి ఒక బ్రహ్మాండమైన పెద్ద అణువుగా తయారైందనమాట. సో దానినే సంవత్సరం అని పేర్కొనింది మన వేదం. సో ఓం సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వశీ. ఇది ఋగ్వేదము 10వ మండలము 190వ సూక్తము 2వ మంత్రము. అప్పుడు ఆ అర్ణవ సముద్రము నుంచి సంవత్సరము ఉత్పన్నమైంది. ఆ సంవత్సర నామక మహదండంగా దగ్గరగా కుదించుకుపోతూ ఉండగా ఆ ఒత్తిడికి దానిలో బ్రహ్మాండమైన ప్రేలుడు బిగ్ బ్యాంగ్ ఏర్పడి అది ముక్కలు ముక్కలుగా విడిపోయిందనమాట. సో ఆ ముక్కలు దూరంగా విసిరివేయబడ్డాయి. అవి తిరుగుతూ తిరుగుతూ గుండ్రంగా గోళాలుగా మారిపోయాయన్నమాట. సో పెద్దవాటి చుట్టూ చిన్నవి తిరుగుతూ ఈ గురుత్వాకర్షణ నియమానికి కట్టుబడి ఈ అనంత విశ్వంలో కనబడేటువంటి ఏ ఆధారం లేకుండా కనబడే విధంగా ఏ ఆధారం లేకుండా ఉన్నాయన్నమాట. సో చిన్న ముక్కలు క్రమంగా చల్లబడి గ్రహ ఉపగ్రహాలుగాను, సో పెద్ద ముక్కలేమో సూర్యులుగాను, అంటే నక్షత్రాలు సూర్యులుగా మనకి కనబడుతున్నాయన్నమాట. ఇదంతా చేస్తుంది వశీ అనే నామక అదృశ్య శక్తి అని వేదము చెప్తుంది. ఇంతేకాకుండా ఓం సూర్యాచంద్రమసౌధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షమథో స్వః. ఋగ్వేదము 10వ మండలము 190వ సూక్తము 3వ మంత్రము. ఇక్కడ ఏమంటున్నారంటే, పూర్వకాలములో అంటే పూర్వము జరిగిన సృష్టిలో వలె ఈ సృష్టిలో కూడా సూర్యచంద్రులు, పృథివీ, అంతరిక్షము, ద్యులోకాలు ఇవన్నీ సృజించబడ్డాయి అని వేదము మనకి వివరిస్తుంది. ఈ వేదోపదేశాన్ని ప్రళయాలు, ప్రవాహ రూపంలో అనాదులని, రాత్రింబవళ్ళు ఈ విధంగా ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయని మనకి అర్థమవుతుంది. సో అయితే దాని తర్వాత తదుపరి కాలాంతరాలలో ఈ భూమి వంటి గ్రహంపై వాతావరణ పొర అనేది ఏర్పడిందనమాట. సో దాని నుంచి మేఘాలు ఏర్పడి భూమిపై అనేక సంవత్సరాలు వర్షం కురిసి సముద్రాలుగా ఏర్పడ్డాయన్నమాట. తర్వాత ఏమైంది? ప్రాణ సృష్టి జరిగింది. సో వేదంలో బీజరూపంలో వర్ణింపబడినటువంటి సృష్టి విజ్ఞానాన్ని భారతీయ మహర్షులు ఎలా తెలుసుకున్నారు? సమాధిస్థులై తెలుసుకున్నారనమాట. సో వారికి అవగతమైంది వారి శైలిలో బ్రాహ్మణ, ఆరణ్యక గ్రంథాలలోనూ, తర్వాత మనుస్మృతి ఇలాంటి స్మృతులలోనూ, మరియు దర్శనాలు, ఉపనిషదాలలో వర్ణించారనమాట. సో ఆయుర్వేదాది వైద్య గ్రంథాలలో రామాయణము, భారతము, ఇతిహాసము ఈ గ్రంథాలలో కూడా సృష్టి రచన గురించి వర్ణనలు మనకి కనిపిస్తుంటాయి. చివరికి పురాణాలలో కూడా కావ్యశైలి కథలుగా సృష్టి రచన గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే వాటిలో ఎన్నో ఋషి ప్రణీతములో ఎన్ని కల్పిత కథలో తెలుసుకుంటే మనకి చాలా కష్టం కదా. అయినా కూడా
వేదజ్ఞానపు వెలుగులో తర్కంతో సత్యాన్ని మనము గ్రహించవచ్చు. అంటే వేదాలకి అనుకూలంగా వేదానుకూలమైనంత వరకు ఉంటే మనము వాటిని గ్రహించవచ్చు. ఎందుచేతంటే వేదం పరమేశ్వర ప్రోక్తం అన్నమాట. అంటే సృష్టి ఉత్పత్తిని గురించి సృష్టికర్తకి తెలిసినంత మనకెలా తెలుస్తుంది కదండి. సో విశ్వ సృష్టిని గురించి తెలుసుకోవాలంటే వేదాన్ని ఆశ్రయించక తప్పదన్నమాట. ఓం శం సశేషం.